బాబా ఆగాగు. అమ్మకి దండం పెట్టావు, మామయ్యకి దండం పెట్టావు. ఈవేళ నీ పుట్టినరోజు శివరాత్రి, లోపలికి వెళ్ళి దేవుడికి దండం పెట్టొచ్చుగా. వాడు ఏ రోజు దేవుడు దండం పెట్టాడని? నా ఉద్దేశం ఏంటంటే అది బాబా ఒక్క నిమిషం పరిగెత్తుకు, ఓళ్ళ మీద జరగకుండా ఇంట్లో ఉండొచ్చుగా. మామ, మగవాళ్ళు గడప దాటకపోతే చెడిపోతారు, ఆడవాళ్ళు గడప దాటితే చెడిపోతారు. ఏమమ్మా వట్టి శాకాహారంలా ఉంది, ఈ తిండి వాడు తింటాడా? ఇవాళ శివరాత్రి, మాంసాహారం ఉండదు. బాబా తినక తప్పదు, తినకుండా ఎలా ఉంటాడు అని నువ్వు వాడితో చెప్తావా? వాడు వింటాడా? విని తీరాలి. అమ్మా, చాపేపుడు రెడీ చేయి. విన్నావుగా, ఇవాళ శివరాత్రి, మార్కెట్లో కోడిగుడ్లు చేపలు ఉండవు. బాబా, నేను నిన్నే తెచ్చుంచాను. అయ్యో, ఏదో ఒకటి అర్థం చాలు. లక్ష్మి, నువ్వు వెళ్ళి ఈ ఒక్క రోజైనా తాగొద్దని చెప్పు. లక్ష్మ, ఇది వెళ్ళి చెప్పేలోగా నా బాటలేదు ఏంట్రా ఖండేల్, నా బాటలు ముట్టుకోరా అయిపోతా. నీ బాటలు ఇక్కడ మనందరం తాగుతున్నాం. క్రిస్టియన్ పై తాగండి. అరుణాచలం అరుణాచలం అంటారా మర్యాద లేకుండా. మహాగణపతి డీలు కొట్టించండి, 7 కొబ్బరికాయలు కొడతాను. మహాగణపతికి మామిడికాయలు మాలేసా. అసలే పరమేశ్వరుడు గంగకి అడ్డించి పార్వతి బాడీ ఇచ్చి అక్కడ కన్ఫ్యూజన్ లో కూర్చున్నాడు. ఇప్పుడు వినాయకుడు మామిడి పళ్ళు దండేసి వాళ్ళ ఫ్యామిలీలో డివిజన్ తెస్తాడు రా. అసలు వాళ్ళ ఫ్యామిలీకి నీకేమైనా డిఫరెన్స్ ఉన్నాయా అని. థ్యాంక్ యూ. ఎవరికి ఏ పని నచ్చదో ఆ పని చేయడానికి ఈ దేశంలో సెపరేట్ గా గ్రూప్ ఉందన్న. చూడన్నా, ఎప్పుడు చూసినా భగవంతుని ఎగతాళి చేస్తాడు. నాకు ఇష్టమైతే భగవంతుని ఎగతాళి చేస్తా, మనస్సు అయితే భామల్ని ఎగతాళి చేస్తా. థ్యాంక్ యూ. అయినా నువ్వు వినాయకుడికి విజయంకుడివా కయ్యంకుడివా? ఇంకా చాలమ్మా. వినాయక కొట్టించావు. అమ్మయ్య, మామిడికాయల డబ్బులు వచ్చేసింది. చూసారా నా వినాయకుడి మహిమ. మహిమ లేదు, మంత్రం లేదు, ముందు మొక్కలేరా. ఈ ఆట కొట్టి చూపిస్తా. బాబా, నేను రాకు. రోజు మీ ఇంటికి నడిచొచ్చి అంట్లు తోమి బట్టలు ఉతకడం ఎంత కష్టంగా ఉందో తెలుసా? ఎన్నాళ్ళు నేను చదువుతున్నాను సైకిల్ నేర్పమని. ఓకేరా, నేను నేర్పనని చెప్పాను కదా. చలా డిస్టర్బ్ చేయకు. లక్ష్మి, ఏంటి లక్ష్మి. ఏంటి? అయ్యో అయ్యయ్యో, సైకిల్ ఏమన్నా పెద్ద కంప్యూటరా? నేను నేర్పుతాను. బాబా నేర్పితేనే నేర్చుకుంటాను. బాబా ఏమన్నా సైకిల్ చక్రం మీద కూర్చోబెట్టి నేర్పుతాడా? అతను సీటు మీద కూర్చోబెట్టి నేర్పుతాడు కదా, అట్టగా నేర్పుతాను. నాకు బాబా ఒక్కడే నేర్పాలి. నీకోసమే కదా లక్ష్మి బాబా వేసుకునేటని మొదలష్టం డ్రెస్ అని వేసుకుంటున్నాను. లేకపోతే నేను ఎట్టుండే ఉన్నా చెప్పనా? అయ్యా చంపేస్తానని ఏమనుకుంటావో ముసరాడా, నువ్వు నా రూట్ క్యాచ్ చేస్తున్నావు. పోరా. అయ్యా ఐ లవ్ యూ రా. అదలా ఉంచు. పులి మీద చార్లుంటాయి, పిల్లి మీద చార్లుంటాయి. అలానే రెండు ఒకటవుతాయా? కావు. నువ్వు అంతే. నోటికి పళ్ళుంటాయి, దువ్వెనికి పళ్ళుంటాయి. రెండు ఒకటవుతాయా? ఏం లోకం రా ఇది. వద్దు అన్న వాళ్ళని కావాలి అంటారు, కావాలి అన్న వాళ్ళని వద్దు అంటారు. ఏంట్రా ఈ కంట్రీ? వెల్కమ్ టు సినీ రంజని. ఈనాటి కార్యక్రమంలో పౌరాణిక చిత్రాల్లోని కొన్ని మరపురాని దృశ్యాలు అన్న అంశంపై కొన్ని సన్నివేశాలను చూద్దామా? ఏం యాక్టింగ్ రా, ఇంకో జన్మెత్తాలి. నైస్రా నైస్రా. అవునన్నా, అయితే నీకే విద్యలు కావాలో నువ్వే కోరుకో. ఉన్న తెలుగు పోయి కొత్త తెలుగు రావాలా? అరుణాచలం బాబా, కాళికాదేవి వరవిచ్చిందట, నాగేశ్వరరావు గారు మహాకవి అట. రీలే రీలే. ఎప్పుడు చూసినా భగవంతుని ఎగతాళి. థ్యాంక్ యూ. ఏమి అందం, ఏమి తేజస్సు. ఆహా, ఏం సీన్ రా. మన అన్నగారిని మోసం చేశారమ్మా. సాగితే ఇండియానే మోసం చేసేస్తారు కదూ. మనం మోసపోకూడదు. ఏమా కైకో, ఏంటి అన్నా? మీ ఊళ్ళో నీవు నమ్ముతారా? నమ్ముతారు. చచ్చారు పో. ఈ మంత్రము జపించనుచో నీ కోరిక సిద్ధించును. మంత్రం చెప్తే ఏది కోరుకుంటుంది అవుతా? చెవిలో పువ్వు అంతే. మోసపోయేవాడుంటే మోసం చేసేవాడు ఉంటూనే ఉంటాడు. ఏంటి ఇన్నాళ్ళు ఏమైపోయాడు, ఇప్పుడు ఊడిపడ్డాడు రా. Known is a drop, unknown is an ocean. Who knows the self knows all. తెలిసింది గోరంత, తెలియంది కొండంత. తనని తానెరిగినవాడు సర్వం గ్రహించగలడు. మంత్రము ఉంది, తంత్రము ఉంది, యంత్రము ఉంది. పూర్తిగా తెలిసిన వాడు మాట్లాడడు, తెలిసి తెలియని వాడు మాట్లాడకుండా ఉండలేడు.
తెలివి తక్కువ సోదరా, తెలుసుకోరా మానవా. బాబా వెళ్ళే చోటు జాగ్రత్తగా నడుచుకో, ఎవరితో గొడవలు పెట్టుకోకు. పక్కన బాబా అని ఉంటాడు, గుర్తుంచుకో. రేయ్ నేను బాబా ఫ్రెండ్ రా, నన్ను ఎవడేం చేయలేడు. ఒరేయ్ పందు కొట్టేప్పుడు నన్ను మర్చిపోకరా. అట్లా ఏం జరగదులేరా, అసలే నీ ఫేస్ పగిలిపోయిన రంబాటు లాంటిది, ఎట్లా మర్చిపోతాడు? బాబా ఇదే కంపార్ట్మెంట్, ఏంటంటే చూసుకుంటూ వెళ్ళిపోతా. రండ్రా పేరుందాం చూద్దాం. నమస్కారం బాబా. నమస్కారం బాబా. బాబా నా లగేజ్ ఇవ్వు. ఆ, ఏ మిస్టర్, ఏమిటి పెట్టింది తీసుకొచ్చి నాన్నెత్తిన పెట్టావు? వెళ్ళొస్తాను, నన్ను మర్చిపోతుండ్రా. రే రాజీవ్, నువ్వెప్పుడు ఇలా మారావురా? సూపర్ గా ఉన్నావులే. ఆ, బాబా నేను ఏయ్, పెట్టి దించు. ఆ, నా ఫ్రెండ్ అనుకున్నాను. సారీ అడుగు. ఏయ్, ఎవరనుకుని సారి అడుగుతున్నావు? ఈ మద్రాస్ మా బాబా బౌండరీ, ఇక్కడ బాంబులు వేసిన పేలవు తెలుసా? ఎవరనుకుని అడుగుతున్నావు? ఏయ్ అన్నయ్య, తప్పు మంది. సారీ. సారీ. మద్రాసులో పొగరబోతులు గొడవలు పెట్టుకుంటారని ఢిల్లీలో అనేది కరెక్ట్. ఏయ్, ఎవరు నువ్వు మద్రాసి అన్నావు? మద్రాసు గురించి నీకేం తెలుసు? మే ఢిల్లీ గురించి మాకు తెలీదా? ఎప్పుడు చూసినా గొడవలు, బాంబు పేళ్ళు. ఇలా చూడు, మద్రాసి అన్నందుకు క్షమించమని అడుగు, లేదా స్టోరీ మారిపోద్ది. ఏమిటి ఏమైంది చాముండేశ్వరి? ఎవరిది, మీ అబ్బాయి అమ్మాయా? అమ్మాయి. ఆ, వచ్చిన వాళ్ళని ఆదరించి ఆదుకునే మద్రాసు బట్టలో కాలు పెట్టి మద్రాసి అని వెక్కిరించింది. క్షమాపణ అడుగు, లేదా స్టోరీ చేంజ్ అవుద్ది. సారీ చెప్పమ్మా. నేనెందుకు సారీ చెప్పాలి? సారీ నానవే. ఏం బాబు, నేను సారీ చెప్పనా? అలే, నువ్వు గమనున్నమ్మా, నేనెత్తి మీద పెట్టి పెట్టాడు. మీ అమ్మాయిని చెప్పనమ్మా. ఏంటన్నా, ఏమైందన్నా? చెప్పన్నా. సారీ అనవే. సారీ బాబు. పిల్లకి పొగరెక్కువ. ఐ లైక్ దట్. బాబా నన్ను ముందు చిన్న లగేజ్ లోపల తీసుకెళ్దాం, తర్వాత పెద్ద తీసుకెళ్దాం. ఓకే. పాత సామాన్లు మీ ప్లేస్ కి 2 సీతాకోక చిలుకలు వచ్చినాయి. అరుణాచలం ప్రొసీడ్. ఎక్స్క్యూజ్ మీ, ఎనీ అంకుల్. అంకుల్, వాట్ ఈజ్ యువర్ నేమ్? ఐఎమ్ భువనేశ్వరి. యువర్ నేమ్? రాజేశ్వరి. మీ మమ్మీ నేమ్ ఎలా రీసరా? జగదీశ్వరి అంకుల్. చీటికి మాటికి అంకుల్ అంటుంది, వరుస మార్చట్టుగా లేదే. బై ది బై, ఎనీ హెల్ప్? ప్లీజ్. థ్యాంక్ యూ రా. పికప్ పికప్. తీసుకెళ్తాలే. ఎక్స్క్యూజ్ మీ, కెన్ యు హెల్ప్? ప్లీజ్. థాంక్యూ. ఆ సూట్ కేస్ ఇట్టి. ఐ యామ్ హెల్ప్. yes ప్లీజ్. థ్యాంక్ యూ. రాజు సామాన్ ఉంటుంది నెమ్మదిగా. ఏయ్, ఏంట్రా ఈ హెల్పింగ్? బాబా, ఆ, ఎదురుంటోకి ఎవరో కొత్తగా అద్దెకొచ్చారు. మనమంతా ఒకటే ఏరియా కదా. ఓహో. మ్యాన్ టు మ్యాన్ హెల్ప్. ఓ, మ్యాన్ టు మ్యాన్ హెల్ప్. మ్యాన్ టు మ్యాన్. మ్యాన్ టు మ్యాన్. మ్యాన్ టు మ్యాన్. యు గో. నో బాబా ఆల్సో కమింగ్. నో అన్నెసరీ. బాబా ఎందుకన్నా? నువ్వు ఉండరా, తీసుకొస్తాను. ఆ 2 బ్యాగులు నా నువ్వా? ఏంటి ఎప్పుడు చూసినా పెట్టి నానెత్తిన పెడతావు? నువ్వేంటి మా ఏరియాలో? మేము ఇక్కడ కొత్తగా అద్దెకొచ్చాం. ఈ ఇంటికా? అవును. మా ఇంటి ఎదురింటికా? అవును. హాయ్. మ్యాన్ టు మ్యాన్ హెల్పా? ఇది మ్యాన్ రా? సారీ రాంగ్ టచ్. ఎరా, ఈవిడ కోసం ఈ హెల్పింగ్ అంతా? ఎవరు ఇక్కడ ఊరికే చేయక్కర్లేదు. పని పూర్తవగానే కూలిస్తాను, తీసుకుపోండి. కూలీ ఇస్తుందంట్రా? ఏంటి కూలా? ఏయ్! నా గురించి ఇంకా తెలియదనుకుంటాను. మన గురించి కొంచెం చెప్పండి రా. అన్ను అనుగ్రహిస్తే దైవం, ఆగ్రహిస్తే సింహం. ఎదిరిస్తే పోరు, ఎదయిస్తే జోరు. బాబా మనిషి నలుపు, మాట నిప్పు. అర్థం చేసుకోకపోతే కంటి నలుసు, అర్థం చేసుకుంటే కంటి వెలుగు. చాముండేశ్వరి. బాబు ఏమిటి, ఏమైంది? అరుణాచలం. ఆ ఏరియాకి మేమంతా కింగ్స్. అది మా ఫోర్ట్. మా సంగతి తెలియక మీ అమ్మాయి ఓవర్ చేస్తుంది. చెప్పండి. చిన్నపిల్ల తెలియక తప్పు చేసుంటే క్షమించి వదిలేసేయండి. మేము ఇంటి కొత్తగా అద్దెకొచ్చాం. ఇది స్టాప్ దేర్. దట్ ఈస్ జగదీశ్వరి, భువనేశ్వరి, రాజేశ్వరి, చాముండేశ్వరి. దిస్ ఈజ్ బాబా, మై అరుణాచలం, దట్ గుత్తొంకాయ్. దిస్ చాముండి. మా దగ్గర కూడా ఒక చాముండి ఉంది. అండర్స్టాండ్? థ్యాంక్ యూ మిలాడ్. ప్రొసీడ్. ఎవ్రీథింగ్ ఓకే. మీ పెద్దమ్మాయి కొంచెం స్పీడ్ ఎక్కువలా ఉంది, కొంచెం తగ్గించుకోమనండి. కమాన్ కింగ్స్. వాట్ హ్యాపెన్? ఇట్స్ టూ మచ్. ఏమిటండి అతని వంకే చూస్తున్నారు? సమ్మోహన శక్తి గల వచ్చేసు. అన్నా అన్నా, ఎదురింటి ముగ్గురు అమ్మాయిలు ఎక్సర్సైజ్ చేయడానికి మేడ మీదకి వస్తున్నారన్నా. అన్నా, వాళ్ళు వేసుకున్నారు చూడన్నా ఓ డ్రెస్సు, అసలు వేసుకున్నట్టే లేదంటే నమ్మన్నా. చూడు, వచ్చే టైం అయింది. చూడు.
ఎరా జెన్ వస్తుందని చెప్పా బెంచ్ వచ్చింది. సారీ, టైమింగ్ మిస్ అయింది. ఆ ఈశ్వరి ఎందుకు ఎప్పుడు వస్తారా? ఆహా ఎంజాయ్. ఏమిటి మరి? ఏంటి మీరు చేస్తోంది? చూస్తే తెలియడలే ఎక్సర్సైజ్. అది తెలుస్తోంది. ఆ పని ఇంట్లో చేసుకోవచ్చుగా. మా ఇంటి మేడ మీద మేము ఎక్సర్సైజ్ చేస్తే తప్పేమిటో? కరెక్ట్, చాలా కరెక్ట్. మీ ఇల్లు మీ మేడ, మీరేమైనా చేసుకోవచ్చు. కానీ వీళ్ళున్నారే బ్యాడ్ బాయ్స్, మెలికలు తిరుగుతున్నారు, దొంగలు. ఇంట్లోకి వెళ్ళి చేసుకోండి. లుక్ మిస్టర్, ఎక్సర్సైజ్ అన్నది పొద్దున్నే ఓపెన్ ప్లేస్ లోనే చేయాలి. అసలు ఎక్సర్సైజ్ గురించి నీకు ఏం తెలుసు? కరెక్ట్ గా చెప్పింది. నాకు ఎక్సర్సైజ్ గురించి అంతగా తెలియదు, కానీ యోగాసనాల గురించి కొంచెం తెలుసు. భారతీయ మహిళలు చేసే ప్రతి పనిలోనూ ఒక్కొక్క ఆసనం ఉంది, అది వాళ్ళకే తెలియదు. చెప్తా వినుకో. వాకిలి జిమ్మి కళ్ళాపు జల్లి ముగ్గు వెయ్యటం, కూర్మాసన ఉద్ఘటాసనం వెన్నెముకకు మంచిది. బట్టలుతికి పిండి ఆరేయటం అర్ధ ఉద్దారాసనం చేతి వేళ్లకి నరాలకి మంచిది. నీళ్ల బింద చంకన పెట్టుకుని నడవటం తాడాశన పాష్పంకి నడుముకి మంచిది. మన దేశ సాంప్రదాయం మోకాళ్ళ మీద కూర్చొని నమస్కారం చేస్తారే, అది ఒక ఆసనం, అస్థి నిశితం. పేదవాడి కడుపు ఆకలితో మండుతున్న ఒళ్ళు గన్నులాగా ఎందుకుంటుందో చెప్పనా? మండు టెండల్లో నెత్తిన బరువులు పెట్టుకుని కూలి పనులు చేస్తూ ఉంటారే, అప్పుడు ఒళ్ళు నిటారుగా ఉంటుంది. ఒంట్లో ఉన్న 6 చక్రాల్లో చలనం కలుగుతుంది. మూలాధారం, స్వాధిష్టానం, మణిపుర, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ. మూలాధారం నుంచి కుండలిని సహస్రానికి పోతుంది. అండర్స్టాండ్ బేబే? ఇవన్నీ ఎక్కడ చదివావు? ఎలా నేర్చుకున్నావు? ఎంత అతను కొట్టేశావు? ఎవడు చదివాడు? ఎవడికి తెలుసు? ఏదో నోటుకొచ్చింది వాగాను. అంటే ఇదంతా నిజం కదా? కాదు. అబద్ధమా? మరేంటి? కొట్టు గురు కొట్టు. అలా అంటే గాని భయపడరు. ఏమండి, ఆ అబ్బాయి చక్రాల గురించేమో కరెక్ట్ గానే చెప్పాడు. ఈ యోగాసనాల గురించి చెప్పిందంత నిజమా? అతను చెప్పింది అక్షరాలా నిజం. వాళ్ళ నాన్నగారిలాగే దీనికి దైవభక్తి చాలా ఎక్కువ. ఎంత మోడర్న్ గా ఉన్నా మెడిటేషన్, పూజలు, పునస్కారాలు ఏవీ వదలదు. రామకృష్ణ మిషన్ స్కూల్లో చదివింది. వీరి నేను చూసానే. ఎప్పుడమ్మా? కలలో చూసావా? కాదు, ఎక్కడో బాగా చూసిన మొహం. ఇవి లోపల పెట్టేస్తాను. వచ్చే పౌర్ణమి నాడు మా ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేసుకుంటున్నాం. మీరు తప్పకుండా రావస్తాను. వెళ్ళొస్తామండి. వస్తాను. రే గుత్తొంకాయ, ఫ్రీ షో కావాలా? అవునన్నా. స్టార్ట్. రెడీ. సూపర్ అంటే సూపర్ అన్న. చూసావు కదా? కుమ్మేసావన్నా. గుడ్ యాక్టింగ్. కింగ్. అయ్యో అబ్బా, నొప్పి ఎక్కువగా ఉంది. వీక్ అయ్యానా ఏంటి? నో 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 బాబా, ట్రై టు అండర్స్టాండ్. 6 స్టూల్తో తొక్కితే ఏమవుద్ది? అమ్మా, ఆ ఎదురింటి చాముండేశ్వరం లోపల రానియద్దు. ఒట్టి అల్లర పిల్లలా ఉంది. బాబా, ఇంతవరకు నిన్ను పెళ్లి చేసుకోమని నేను బలవంతం చేయలేదు. కానీ ఎప్పుడైనా నీకు పెళ్లి చేసుకోవాలని కోరిక కలిగితే ఆ చాముండేశ్వరిని చేసుకో. ఆ రాక్షసునా? అమ్మ తమాషాగానే ఉంటది. అన్నయ్య, తన బిడ్డ తనతోనే జీవితాంతం ఉండాలని ఓ తల్లి కోరుకోవడం తప్ప? అందరిలాంటి తల్లులు కోరుకోవటంలో తప్పు లేదమ్మా. కానీ నువ్వు అందరిలాంటి తల్లివి కాదు,
బాబా అందరిలాంటి బిడ్డ కాడు. బాబాని అదుపులో ఉంచాలనుకోవటం వట్టి శ్రమ. నీ మనసును అదుపులో ఉంచుకోవటానికి ప్రయత్నించు. ఇంతవరకు గుళ్ళో అడుగు పెట్టని బాబాని దేవుడేనుగు ఆశీర్వదించింది ఏమిటా అని ఆశ్చర్యపోతున్నా. మర్యాదలు అందుకోవడం బాబా ఒక్కడికే చెల్లింది. నేను ముఖ్యమైన విషయాన్ని మీతో మాట్లాడి పెడదామని వచ్చాను. చెప్పండి. బాబా జాతకాన్ని నాకు చూడాలనుందమ్మా. ఇంతవరకు అ, బాబా జాతకాన్ని నేను ఎవరికీ ఇవ్వలేదు. డబ్బు కోసం నేను జాతకాలు చూసే వ్యక్తిని కాదు, శాస్త్రాన్ని దైవంగా ఆరాధించే వ్యక్తినమ్మా. అందుకే నీ చెప్పిన దాంట్లో నిజం ఉంటుంది, నే చెప్పింది కూడా జరుగుతుంది. ఉండండి, తెస్తాను.